అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన పెద్దలు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మామిడి తోటలో సాయంత్రం పూట చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి ఫంక్షన్కు వచ్చిన మిమ్మల్ని అందరినీ, రైతు సోదరి సోదరులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ మూడో విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం, ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు, ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో
అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది, నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగా రాకపోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం. ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు లేటుగా వచ్చిన తర్వాత పంటలు పెడితే అనేక సార్లు తుఫాన్లో ఆ పంటలు చిక్కుని రైతన్న చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఏ విధంగానైనా సరే మీకు న్యాయం చేయాలనే పోలవరం ప్రాజెక్టు వస్తున్నా, పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపే పట్టసీమ పెట్టి పోలవరం ద్వారా ఆ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మామూలు తుఫాను కంటే ముందే పంటలు వెంటగడుతున్నారు. అదే మాదిరిగా అక్వాకల్చర్కు నీళ్లు పుష్కలంగా ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నిటి వల్ల కృష్ణా జిల్లాలో, కృష్ణా డెల్టాలో ఏదైతే వ్యవసాయం సుస్థిరమైంది, మనకి ఇవన్నీ ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాం. రైతులు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో నేను చెప్పవలసిన అవసరం ఉంది. నేను 4వసారి ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీస్సులతో. ఆ రోజు మేము ఆలోచించినప్పుడు ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. చాలా కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అయినా కూడా చేసే బాధ్యత తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అప్పుల సుడిగుండంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినింది. పెట్టుబడులు పెట్టేవారు రాకుండా పోయారు. ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేని పరిస్థితులున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అరాకొర జరిగి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకేశాం. అదే సమయంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు పోయే స్థాయికి వచ్చాం. కానీ సమస్యలన్నీ పరిష్కారం చేశామని నేను చెప్పడం లేదు. కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇన్ని సమస్యలు పెట్టుకుని మీకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2025 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వివిధ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 310 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈరోజు ఇక్కడే మామిడి తోటలో ఉన్నాం. మామిడి పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో గిట్టుబాటు ధర కాదు కదా, ₹1 ఇవ్వకపోతే కాదు, మనకు బాధ్యత ఉందని ప్రతి ఒక్క కేజీకి ₹4 చొప్పున రైతుకు గిట్టుబాటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు దెబ్బతింటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొగాకు కొనుగోలు చేశాం. ఉల్లిపాయలు రేటు పడిపోతే 1 ఎకరాకి పూర్తిగా నష్టపోతే 1 హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. టమోటా దెబ్బతింటే ఆదుకున్నాం.
కోకో వంటి పంటలు ఓసారి దెబ్బతింటే దానికి కూడా మద్దతు ధర ఆదుకున్నాం. ఇప్పటికి మీరు చూస్తే 1338 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక విజన్ 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047కి ఒక విశిష్టత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల్లో దేశం ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో ఆలోచిస్తున్నాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్కి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం. అగ్రి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను చూస్తే చాలా సంతోషం. ఈ మామిడి చెట్లలో కూడా మామిడి కాయలకి కవర్లు పెట్టి ఆధునికతతో ముందుకు పోతున్నారంటే చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడే మీ పొలాల్లో చూశాను, డ్రోన్ పెట్టి విత్తనాలన్నీ జల్లే పరిస్థితికి వచ్చారు. పక్కనే వెళ్ళాను, వెళ్తే డ్రిప్ పెట్టి ఈ యొక్క వంగ కానీ వంకాయలు కానీ ఆ తోటలన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే ఈరోజు కృష్ణా జిల్లాలో ఎక్కువ రొయ్యలు కానీ చేపలు కానీ పండిస్తారు. ఈరోజు ఆధునీకరణ తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే అంత మునుపంతా కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మామూలు ఇబ్బందులు కాదు, రైతాంగం చాలా ఇబ్బందులు పడితే అంత మునుపు కరెంటు రాయితీ ఇస్తామని మోసం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ప్రతి ఒక్కరికి యూనిట్ ₹1.50 తగ్గించి 810 కోట్ల రూపాయలు ఒక్క అక్వాకల్చర్లో రాయితీ ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి అక్వాకల్చర్ పైన ఉండే అభిమానం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి 25,187 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లకు ఇది ఇచ్చాం. డిజిటల్ క్రాప్ సర్వే చేపిస్తున్నాం. మనం ఇతర సేవలు పెట్టాం. ఇంకొక పక్క ఈరోజు మనం ఇది అవుతానే నేను పంచసూత్రాలు తీసుకొచ్చాను. ఏదైతే రైతన్నా మీకోసం కార్యక్రమంలో నేను చాలా స్పష్టంగా నీటి భద్రత, నీరుంటేనే పంట వేయగలుగుతాం, నీరు లేకపోతే ఏమీ చేయలేం. అందుకే ఈరోజు మీరు ఆలోచిస్తే నీటి భద్రత ద్వారా ముందుకు పోయాం. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్న మన రిజర్వాయర్లో కానీ అదే మాదిరిగా చిన్న చిన్న చెరువుల్లో కానీ 65% నీళ్లు ఖరీఫ్ వాడుకున్న తర్వాత, రబీ కూడా కొంతవరకు వాడుకున్న తర్వాత ఈ రోజు నిల్వలున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఒక పిలుపిచ్చాను, రాబోయే సంవత్సరం మే 15కే నారుమళ్ళు వేసుకోవాలి. నారుమళ్ళు వేసుకొని వర్షం వస్తే వర్షపు నీరుతోనే ఖరీఫ్ పూర్తి కావాలి. ఖరీఫ్ పూర్తి అయ్యే రోజున అన్ని రిజర్వాయర్లో నీళ్లన్నీ నిండుగా ఉంటే రబీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెట్టేసుకుని రెండో పంటకు నీళ్లు తీసుకున్నా కూడా రాబోయే సంవత్సరం 75% అన్ని రిజర్వాయర్లో నీళ్లుండాలనేది నా కోరిక. దీనివల్ల ఎప్పుడైనా ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా తట్టుకునే శక్తి వస్తుంది. రాబోయే సంవత్సరమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎన్నెన్నో ఉంటుందని. అలాంటి వచ్చినప్పుడు వర్షాభావం ఉన్నా, హెచ్చు తక్కువలున్నా, లేకుంటే ఎరాటిక్గా వర్షాలు పడినా మనం ఎదుర్కోవాల్సిన శక్తి రావాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పెంచాం, ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కట్టాం. దీనివల్ల మీరు చూస్తే 2 ఏళ్లలో 1.83 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దీనివల్ల
ఎక్కడికక్కడ పంప్ సెట్స్ పెట్టినప్పుడు తక్కువ ఖర్చుతో నీళ్లు పైకి తీసుకునే అవకాశం వచ్చింది. రెండవది, నీళ్లున్నాయి కాబట్టి పంటలకు ఎక్కువగా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. వాతావరణం కూడా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు కేబినెట్లోనే చాలా స్పష్టంగా చెప్పాం, అన్ని ప్రాంతాల్లో కాలవల్లో పూడికి తీయడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇవన్నీ డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయమన్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒకవేళ ఎక్కువ వర్షం పడినా ఏ పంట కూడా ముంపుకు గురి కావడానికి వీలు లేదు. అదే సమయంలో చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. సాగునీటి సంఘాలు పెట్టాం, ఎన్నికలు పెట్టాం, ఎంపిక చేశాం. సాగునీటి సంఘాలకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను. కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి భద్రత ఇచ్చే బాధ్యత ఈ సాగునీటి సంఘాలదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులు తాగడానికి నీళ్లు గాని, వ్యవసాయానికి నీళ్లు గాని, పరిశ్రమకు నీళ్లు గాని ఇచ్చే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఎక్కడన్నా మైన్ ఇరిగేషన్ ట్యాంకులుంటే ఆ ట్యాంకులకు నీళ్లు రాకపోతే పైనుండే కాలువలు గాని పైనుంచి వచ్చే నీళ్లు సక్రమంగా రావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీటి భద్రత కోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని ప్రతి సోమవారం పోలవరంగా డిక్లేర్ చేసి నేను పర్యవేక్షించి 72% పూర్తి చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. గవర్నమెంట్ మారింది, సీతకన్నేశారు. సీతకన్నేసి ఏజెన్సీ మార్చి, ఇంజనీర్లు మార్చి అనాదన చేశారు. గోదావరిలో ఒక్కొక్కసారి ఉన్న పళంగా ఉధృతంగా వర్షపు నీరు వస్తాయి. అలాంటిది 20 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్స్ నీళ్లు వచ్చి ఏదైతే మనం కట్టిన డయాఫామ్ వాల్ మీద పోయింది, ఆ వాల్ అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. కాపాడుకోవలసిన డయాఫామ్ వాల్ ని కాపాడకుండా పోయి ఈ పని చేసిన దానివల్ల 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని ఇప్పుడు మళ్లీ ప్యారల్ గా ఇంకొక డయాఫామ్ వాల్ కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక వ్యక్తి చేసిన తప్పు ఎంత పెను ప్రమాదం తెస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే సమయం కూడా పోయింది, మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చింది, ట్రాక్ లో పెట్టాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టె సీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా, నిన్న చూశారు, నిన్న మొన్న 10 గంటలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతే పనులు అవ్వవు. కానీ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచించి అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? ఇంకా మంది వేయలేదా? వేసారా లేదా? ఎంత పడ్డాయి? 99% పడ్డాయి. పడ్డాయా? పడ్డాయని వాళ్ళు తేలి పైకెత్తండి.
99% వచ్చాయి. ఫోన్లు లేని వాళ్ళు ఉంటే తప్ప అందరికీ వచ్చాయి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే 46,85,000 మంది రైతు అకౌంట్లో 99% పైన మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోయినాయి. మీటింగ్కి వచ్చారు ప్రధానమంత్రి గారు, వాళ్ళు ముందు బటన్ నొక్కారు, కేంద్రం డబ్బులు వచ్చింది. ఆ మీటింగ్ అవుతాన్ని మనం బటన్ నొక్కాం, మన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు, రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన 5 పాలసీల్లో రాబోయే వారంలో 6 రోజులు ఈ రైతుకు సంబంధించిన నాయకులందరూ మీ ఇళ్లకు వస్తారు. ప్రతి రైతును కలుస్తారు, మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 నీటి భద్రత, 2 డిమాండ్ ఆధారిత పంటలు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పాత రోజుల మాదిరిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే బియ్యం తింటామో వాళ్ళకు డయాబెటిక్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, కార్బోహైడ్రేట్స్. అందుకే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ప్రోటీన్ తింటున్నారు, ఎగ్ తింటున్నారు, ఫిష్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, పళ్ళు తింటున్నారు. ఇవన్నీ వచ్చాయి. అందుకే నేను కూడా ఆలోచించాను, ఏదో మొండిగా పోతే గోడ దెబ్బ తగులుతుంది, అట్లా కాకుండా తెలివిగా పోతే ఎప్పటికప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తిని ఇవ్వడానికి మీకు అండగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే రాష్ట్రం మొత్తం డిమాండ్ ఆధార పరిశ్రమ పంటలు, రాయలసీమ హార్టికల్చర్తో ముందుకు పోతాం. ఈ ప్రాంతంలో కూడా హార్టికల్చర్ వస్తే అవన్నీ ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ నూజివేడు పరిసరాల్లో నూజివేడు మామిడి చాలా పాపులర్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. అరకు కాఫీ, గుంటూరులో మిరప, పసుపు, అనేక వాణిజ్య పంటలున్నాయి. ఇంకో పక్క ఇక్కడ చూస్తే బ్రహ్మాండంగా పామాయిల్ అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల మీ జీవితాలు బాగుపడుతున్నాయో అలాంటి వారిని, ఆ పార్టీని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. ఈరోజు అలాంటి పామాయిల్లో నేను ఆలోచించింది, ఏదైతే ఇంటర్నెట్ క్రాప్ రావాలని కోకో ప్రోత్సహించాం. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు దగ్గర కోకో సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 500 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి కోకో సిటీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ముందుకు పోతాం. ఎంతైనా పర్వాలేదు, ప్రపంచానికే ఒక ఆదర్శంగా పంటలకు వెళదాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పంటలు వేయగలుగుతారో చర్చించండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకుందాం, దళారీ వ్యవస్థ లేకుండా చేద్దాం. మీకు అండగా మేము ఉంటాం. అన్ని విషయాల్లో అగ్రిటెక్ను ఉపయోగిద్దాం, డ్రోన్లు ఉపయోగించుకుందాం, మైక్రో ఇరిగేషన్ పోదాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 90% కొంతమంది ఎస్సీ ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పెద్ద రైతాంగానికి 50% ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో 90% కూడా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటున్నాం. ఇంకో పక్క సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాం.
భూసార పరీక్షలు చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక యాప్ ఇప్పుడే చూశాను. ఒక ఆడబిడ్డ ఆపరేట్ చేసి నాకు చూపించింది. అందులో చాలా వరకు మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. టెంపరేచర్ ఎంత ఉంది, భూసారం ఏ విధంగా ఉంది, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏమైనా తెగులు వస్తుందా, తెగులు వచ్చిందా మీరు ఒకసారి చెక్ చేసుకునే ఏర్పాటు చేశాం. తొందరలోనే మీకు హామీ ఇస్తున్న, ఇప్పటికే వచ్చింది, దీన్ని పూర్తిగా చేస్తాం. మీరు తెలుగు ఉంటేనే తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడం తెలియకపోతే మీరు మాట్లాడితే అది టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకేం కావాలన్నా అది చెప్పే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తాం. మీరు సైంటిస్ట్ కావాలనుకుంటే ఏ అగ్రానమిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రానమిస్టు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నానంటే, రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, నాలెడ్జిని తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూగర్భ జలాలు కానీ, భూమి యొక్క తేమ కానీ, రిజర్వాయర్లో ఉండే నీళ్లు కానీ, అదే మరి ఇంకొక పక్క టెంపరేచర్ కానీ, అదే మరిగా ఏదైతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఈ విధంగా వస్తుంది. కడాని మీ పొలంలో పెస్ట్ ఉంటే ముందుగానే చెప్పి ప్రివెంటివ్ మెజర్ తీసుకునే పరిస్థితికి వస్తాం. ఇవన్నీ మనం చేయగలిగితే వ్యవసాయాన్ని సంక్షోభం లేకుండా మనం తట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 4వ పాలసీ, అందరూ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలకు వెళ్ళాలి. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఇక్కడే మల్లవల్లి, మీరు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రో ప్రాసెసింగ్ లూలుకిచ్చి అది కూడా ప్రారంభిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతమైన వ్యవసాయ ఉత్పత్తులు మీరు పండిస్తే దాన్ని కొనుగోలు చేపించి విదేశాలకు పంపించి మెరుగైన ధర మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్తున్నాం. రెండోది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినప్పుడు ఎక్కడికక్కడ లాజిస్టిక్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఒకప్పుడు మన రాయలసీమలో పండించే అరటి దుబాయ్కి, గల్ఫ్ దేశాలకు వెళ్ళేది. ఇప్పుడు దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఇక్కడ పంపించే మన దేశం నుంచి ఎగ్స్ అన్ని కూడా గల్ఫ్ విదేశాలకు పంపించేవారు. ఇప్పుడు అవి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకల్ మార్కెట్లో అమ్మినప్పుడు ఆటోమేటిక్గా రేటు పైన ప్రభావం ఉంటుంది. అయితే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎల్పిజి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఒక కేబినెట్ వేసాం, ఒక సబ్ కమిటీ పెట్టాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం, వాస్తవాలు మీకు చెప్తాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షోభం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా ఆ క్రైసిస్ను కూడా ఒక అవకాశంగా మార్చుకొని ఇబ్బంది లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇది ఒక మనకు ఓసారి మనం ఎన్ని మంచి పనులు చేసినా మనకు తెలియకుండా బయట వాతావరణం, బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి యుద్ధ పరిణామాలు కూడా మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా మనం ధైర్యంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ప్రభుత్వం కూడా మద్దతు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. ఒకటి, నీటి భద్రత. ఈ ప్రాంతంలో చింతలపూడి కూడా రావాలి. చింతలపూడి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే
కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. మెట్ట ప్రాంతాన్ని ఆదుకునే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ప్రారంభించి ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. 2 డిమాండ్ ఆధార పంటలు, అగ్రి టెక్, ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించడం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇచ్చే మద్దతు 20,000 ఇచ్చాం. గిట్టుబాటు ధర రాకపోతే ఆదుకుంటున్నాం. మీరు పండించిన వరి ధాన్యాన్ని కొని సకాలంలో డబ్బులు ఇచ్చాం. ఇలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇదే సందర్భంలో నేను ఆ రోజు చేసింది ప్రత్యేకమైన బడ్జెట్ వ్యవసాయానికి పెట్టాను. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, టెక్నాలజీ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఇంకో పక్కన వెటనరీ కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. నిన్నే కొత్త ఆలోచన చేశాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐఎస్బి పెట్టాను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వ్యాపారం చేయాలంటే, పారిశ్రామికవేత్తలను తయారు చేయాలంటే ఆ బిజినెస్ స్కూల్ ద్వారా తయారు చేశాం. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఐఎస్సి ఆలోచిస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ వ్యవసాయానికి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చి మీకు ఆదాయం పెరగాలంటే ఏం చేయాలనో అనునిత్యం మీకు అందించే బాధ్యత ఐఎస్సి తీసుకునేట్టుగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో టెక్నాలజీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇంకో పక్క నాలెడ్జ్ కానీ అన్ని అనుసంధానం చేస్తాం. ఈరోజే మీరు చూస్తున్నారు, మిమ్మల్ని అందరినీ గుర్తుపడడానికి ఆధార్ తీసుకొచ్చాం. ఈరోజు ఆధార్ ద్వారా ఈకేవైసీ చేసి ఎప్పటికప్పుడు మీరు వచ్చే పని లేకుండా స్పష్టతతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అదే తరహాలో గోదావరి తీసుకొచ్చాం. అన్ని పశువులకి ఆధార్ తరహాలో రికగ్నైజ్ చేసి మనుషుల్ని ఎట్లయితే ఐడెంటిఫై చేస్తామో పశువులన్నిటిని ఐడెంటిఫై చేయబోతున్నాం. ఆ పశువుల ఆరోగ్యం, అవి ఇచ్చే దిగుమతి, లేకపోతే ఎంత మనం ఫాడర్ పెడుతున్నాం, ఇవన్నీ కూడా చేసి తద్వారా ఆదాయం పెంచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది వ్యవసాయ రంగంలో, డైరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్లో వస్తుంది. రెండో ఆదాయం అక్వాకల్చర్కి వస్తూ ఉంది. అదే సమయంలో హార్టికల్చర్కి వస్తూ ఉంది. దగ్గర 60-70% భూమి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం 4వ ప్లేస్, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. వరి వల్ల అనుకున్న ఆదాయం రాదు, కానీ మనకు అలవాటు అయింది. దీనికి ప్రత్యామ్నాయ పంటలు, ఎక్కువ దిగుబడి వచ్చేటివి, లేకుంటే ఆదాయం పెరిగే మార్గాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను 3 హామీలు ఇస్తున్నాను. ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు. నేను ఆ రోజు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చెప్పిన తేదీకి ఇవ్వాలని, కేంద్రం ఎప్పుడు ఇస్తే ఆ రోజునే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్తో అనుసంధానం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. అదే సమయంలో తల్లికి వందనం, నేను ఆ రోజు చెప్పాను, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేసి